నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హీరోయిన్ పూనం కౌర్ ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో నెట్టింట కొంత యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తను ఈ మధ్య చేసినటువంటి కమెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అటు టీవీ ఛానల్స్ ని దుమ్మెత్తు పోస్తూనే, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారమే నిజమని, అది ఖచ్చితంగా ప్రజలు నమ్మాలి అనేటట్టుగా బిహేవ్ చేస్తున్నాయి కొన్ని టీవీ ఛానల్స్ అంటూ ఆవిడ వ్యాఖ్యానించడం, అలాగే విజయసాయి రెడ్డిని ఆవిడ కొంత వెనకేసుకొని రావటం అనేది గిరిజన మహిళల కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక చిన్న పోరాటంలో ఆవిడ వెనకేసుకు రావటం అనేది కూడా జరుగుతాం. దీన్ని ఏంటి సార్ ఈ వ్యవహారం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పూనం కౌరు ఇన్ని మాటలు మాట్లాడిన మనిషి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడుతుందా? ఆవిడ కూడా వాస్తవాలు తెలియదు కదా. నువ్వు మాట్లాడితే అది రైటా, నీ మాట్లాడితే అది తప్ప అని ముందు ఆవిడ ప్రశ్నించుకోవాలి. ఆవిడకి ఎంత సమాచారం తెలుసు, తెలిసిన మేరకే మాట్లాడుతుంది. మేము అదే పని చేస్తున్నాం. మేము తప్పు ఎలాగవుతాం? కానీ మీరు నిజమని అదే జనాలు నమ్మాలి అంటూ నమ్మాలి అనేటట్టుగా బిహేవ్ చేస్తున్నాయి ఛానల్స్ అంటూ ఆవిడ వ్యాఖ్య లేదమ్మా. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల మొత్తం జర్నలిస్టులు అందరికి కూడా ఒక తప్పు, అంటే తప్పుడు రాతలు రాస్తారు, అంటే అసత్యాలను బాగా ప్రచారం చేస్తారు అని ఇట్లాంటి, అంటే వాడుకలో ఉంది ఈ ప్రచారం. కానీ నిజానికి జర్నలిస్ట్ అనేవాడు ఎవడు కూడా ఎవరి మాట విండు. సరైన జర్నలిస్టులు అయితే తన మనస్సాక్షికి ఏమనిపిస్తే అది చేస్తారు. తర్వాత ఇప్పుడు శాంతి ఉంది, ఇప్పుడు అంతకుముందు ఎవరో ఒక సినిమా నటి ఉంది, వాళ్ళ గురించి వైరల్ అయ్యాయి. అబ్బాయి నేను కాదు అన్నారు, చేసిన పని అందరికీ తెలుసు, నేను కాదన్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మళ్ళీ వచ్చి నేను కాదన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు, నేను కాదన్నారు. వీళ్ళ గురించి ఏం చెప్తాము, ఏం చెప్పగలము? ఏ విశ్లేషకుడైనా నువ్వు కాదంటే కాదేమో అనుకుంటాము, మరుసటి రోజు కబురు వచ్చేసరికి ఇదేదో కొనసాగుతుంది అనుకుంటాం, అంతే కదా. ఇక్కడ విజయసాయి రెడ్డి ఏంటంటే ఆ శాంతి అనేటువంటి అమ్మాయితో మంచి సత్సంబంధాలు ఉన్నాయనే విషయం మాత్రం ఎవరికైనా అర్థమవుతుంది. అది ఎవరు కాదనిలేని సత్యం. తర్వాత పుట్టినటువంటి ఒక కుర్రాడికి ఆయన పేరు పెట్టినట్టయితే, ఆయన బారసాలకు వచ్చి ఒక విలువైన బంగారపు గొలుసు ప్రజెంట్ చేస్తూ చూశాను నేను. ఒక గుడికి వెళ్తున్నటువంటి వస్త్రధారణతో వచ్చాడు ఆయన. ఎవరు? విజయసాయి రెడ్డి. అంత లేదు, అంత అవసరం లేదు. ఈయన ఎంపీ, బాగా పైగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, పైగా పార్లమెంటేరియన్, పార్లమెంటు వ్యవహారాల శాఖ అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన ఈవిడికి అంత దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు. ఇది గుడ్డోనడిని చెప్పేస్తాడు. దీని పెద్ద ఆలోచన అవసరం లేదు. ఈవిడేముంటుంది, ఎప్పుడో విడాకులు ఇచ్చేసానంటుంది శాంతి. అంటే ఏంటి? ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. ఈయనేమంటున్నాడు, మాకిద్దరికి విడాకులు లేవండి బాబు, మొన్న జూన్ 4వ తారీఖున మాత్రం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాము విడాకులు ఇద్దామని. తర్వాత ఏంటంటే అది చూసిన తర్వాత నాకు, అంటే ఆ గర్భవతి అని తెలిసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు, మనసు విరిగిపోయింది. అమ్మాయిని నేనే చదివించాను, నేను లాయర్ కోర్సు, ఇంత మోసం చేస్తుందా అనేసరికి ఆవిడేం చెప్పింది, శాంతి అనే అమ్మాయి, అక్కడ ఉన్నాడు సురేష్ అనేవాడు ఉన్నాడు, వాడు అత్యంత సన్నిహితుడని ఆయన మీదకి ఏదో నెట్టబోయింది. ఆ సురేష్ అనేవాడు ఏం చేశారంటే, లేదు ఆవిడకి నాకు ఏ సంబంధాలు లేవు, ఒక సాటి మనిషిగా ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ వెళ్ళడానికి నాకు చాలా అవరోధాలు ఏర్పడ్డాయని నర్మగర్భంగా చెప్పాడు. తర్వాత ఇప్పటికి మిగిలిపోయిన ఎవరు? ఇక్కడ విజయసాయి రెడ్డి మిగిలిపోయాడు అన్నమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళేవాడు విజయసాయిరెడ్డి 1,30,00,000 రూపాయలు ఇచ్చి ఫ్లాట్ కొనిపించాడు. ఇప్పుడు ఏదో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఇస్తాడు 1,30,00,000 అంటే లోన్ ఇప్పించి. తర్వాత విజయసాయిరెడ్డి ఆవిడకి ఎన్ని పవర్స్ ఇచ్చాడంటే, అక్కడ ఆ స్టాఫ్ని అడిగినా అది తోటి పనివాళ్ళని చెప్తుందన్నమాట. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయికి అసిస్టెంట్ కమిషనర్ మించిన పనులు బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ఆవిడకున్న బ్యాడ్ ఆవిడకు ఉంది. తర్వాత ఇక్కడ పార్టీలో ఎలా ఏర్పడిందంటే, ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి
అన్ని నెంబర్ 2గా చూస్తుండేవాడు, అన్ని శాఖలు తనవే. కానీ విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత తన ఓటమికి కారణం సజ్జలే అని 10 మంది చెప్పిన తర్వాత అప్పుడు సజ్జల్ని నానా బూతులు తిట్టి బయటికి పంపించేశాడు ఆయన. అప్పుడు సజ్జల ఏం చేశాడు, మరి విజయసాయి రెడ్డి దగ్గర అవుతున్నాడు కదా, ఇక్కడ ఏదో పెట్టాలి అని 2 రకాలుగా ఉన్నాయి. దీనిలో జగన్మోహన్ రెడ్డి తాలూకు హస్తం ఉందా, లేకపోతే సజ్జలే దీన్ని బయటికి తీసి, ఈ ఇష్యూని బయటికి తీసి వాడిని బదనామం చేసేసి వాడిని ఎక్కడి నుంచి పంపించేద్దామని ఆలోచనతో సజ్జల ఉన్నాడు. దీని వెనక సజ్జల ఉన్నాడు అనుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రేరేపణతోనే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత తీరిగా లేదు, ఇట్లాంటివి పట్టించుకోరు అన్నమాట. అసహ్యం కదా, ఏంటి పెళ్ళి అవ్వడం ఏంటి, దూరంగా ఉండడం ఏంటి, వాళ్ళకి ట్విన్స్ పుట్టడం ఏంటి, వీడికి కొడుకు పుట్టడం ఏంటి, ఇదంతా బయటికి తెలిసినట్టయితే చాలా అసహ్యంగా చూస్తారన్నమాట. అందువల్ల ఇది అంటే విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నాడు, నాకు తెలుసు వైఎస్ఆర్సీపీలో ఉన్నవారే నా తాలూకు నాకు అంటే ఇలా బుర్ర జల్లారు, నా శీలాన్ని చెడగొట్టినట్టు అయింది, ఇప్పుడు నేను ఎక్కడికైనా వస్తాను అంటున్నారన్నమాట. అప్పుడు మొగుడు ఏమన్నాడు, ఎక్కడికైనా రావడం ఎందుకు, ఆ బిడ్డకి నీకు డిఎన్ఏ పరీక్ష చేయించేస్తే సరిపోద్దంటే ఈయన వెనక్కి దింకాడు మాట. అంటే అంత మాట అంటావా, అంటే నా మాటకి గౌరవం ఎవరు ఉంది, ఎవరి మాటకి ఎవరు గౌరవం నిరూపించుకోరు కదా. కరెక్టే, కానీ డిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది అంత ఈజీ పని అని అనుకుంటున్నారా? దాని నుంచి బోల్డ్ అంత కోర్ట్ పర్మిషన్స్ కావాలి. ఇట్ ఈజంట్ దట్ ఈజీ, ఏదో సినిమాల్లో చేసినంత ఈజీ కాదు కదా. అందుకేనమ్మా ఆయన మంచి ఉద్యోగస్తుడే, కానీ నువ్వు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి, అంతకంటే ప్రమాదకరమైనది కదా ఇది. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం ఏంటి, మొగుడు తెలియకుండా బిడ్డ కావడం ఏంటి, ఆ బిడ్డ తండ్రి అంటే లాస్ట్కి అటు తిరిగి ఇటు తిరిగి నువ్వే తండ్రినే అన్న అంటుందన్నమాట. నువ్వు లేకపోయినా అలాగేదో పూర్వం కుంతికి పుట్టలేదా నాకు పుట్టింది అంత పోలిక, అంత పోలిక. ఆవిడ మాటలు విన్నావా నువ్వు, అంటే పవిత్రతగా చాలా, అంటే ఆవిడ తప్పు చేస్తుందా, సో నేను నమ్మను అన్నిలా మాట్లాడుతుంది. తప్పు చేసే వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు, లేకపోతే నేను చేయలేదండి అంటారు. అదే నేను చేశానండి, అదో నిజాయితీ పని నేను చేశాను, కరెక్టే, నాకు నచ్చింది, భర్త దూరంగా ఉన్నాడు, నాకు నచ్చింది, నేను తప్పు చేశాను, కేసు లేదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మీద ఎదురు తిరిగారో అప్పుడే ఇవన్నీ వస్తాయి. కానీ అక్కడ విజయసాయి రెడ్డి కొంప కూల్చింది సజ్జల కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అంటే పొలిటికల్ ఒక ట్రిక్ ద్వారా సజ్జల కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఇది వీరికి నెంబర్ 2గా ఉన్నాడు, బినామీ భూములు ఉన్నాయి, మంచి ఆస్తిపాస్తుల విషయంలో ఎవరైనా ఉంటే కదా తనకు దక్కవలసింది, తను దక్కడమే కదా కావాల్సింది. ఉత్తరాంధ్ర అంతా ఈ ల్యాండ్ మార్కెటింగ్ అంతా విజయసాయి రెడ్డి చూశాడు, ఈ లిక్కర్ మాఫియా అంతా విజయసాయి రెడ్డి చూశాడు. అక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్టు అవి అంతా విజయసాయి రెడ్డి అల్లుడు చూశాడు. ఎక్కడ 100 కోట్లు 1000 కోట్ల ఆదాయం వస్తుందో ఆదాయం అంతా కూడా విజయసాయి రెడ్డి తాలూకు అనుమతితోనే ఆదాయం వచ్చాయి.